నమస్తే వీళ్ళు కూడా సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అనమాట మంచి మంచి న్యూస్లో అయితే తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే మన రానా దగ్గుబాటి గారు నాకు అంతా తెలిసిందే కదా, బాపు అనే ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేసారు. సో ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే పోస్టర్ అయితే చాలా బాగానే ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. బాపు అంటే మన తెలంగాణ స్లాండ్ తెలంగాణ సైడే ఉన్నట్టుంది. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది డార్క్ కామెడీ అనేసి అయితే మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. సో కామెడీ డ్రామానే కానీ డార్క్ కామెడీ అంటే సో డార్క్ కామెడీ అంటే కొంచెం బూతులు వచ్చేటట్టు అన్నట్టు కొంచెం డబల్ మీనింగ్ వచ్చే డైలాగ్స్ అన్నట్టు ఉంటాయి. సో అది చూడాలి ఎట్లుంటుందో. పోస్టర్ అయితే మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. మొత్తం తండ్రి దిక్కే అయ్యేటట్టు తండ్రికి కోసమే చేస్తున్నట్టు ఉండేటట్టు. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే న్యూ ఇయర్ ఎండ్ అండ్ న్యూ ఇయర్ స్టార్ట్. ఇప్పుడు అందరు పండగ చేసుకుంటారు కదా, మూవీ వాళ్ళకు కూడా ఒక మంచి పండగ వచ్చింది అనమాట. ఏంటంటే గుంటూరు కారం అండ్ ఆల్సో సాయి మూవీ, ఈ రెండు మూవీస్ కూడా న్యూ ఇయర్ స్పెషల్గా రిలీజెస్ అయితే చేస్తారు అన్నమాట. ఒకవేళ మీరు ఈ రెండు మూవీస్ వాచ్ చేయాలంటే వాచ్ చేసుకోవచ్చు. 31st రోజున గుంటూరు కారం అయితే రిలీజ్ అవుతుంది. అండ్ 1st January 2025కి సాయి మూవీ ఉంది కదా, అది కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటాయి ఇట్లా మహేష్ బాబు గారు కానీ నితిన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీకి వెళ్ళి చూడొచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండుగ వైపు ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే మార్వెల్ వాళ్ళైతే యానిమేటెడ్ సిరీస్ కొత్తది అయితే తీసుకొచ్చారు. ఇక్కడ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అనేసి ఇది కొత్త సిరీస్ అనుకోవచ్చు, కొత్త స్టైల్ సిరీస్. January 29th వస్తుంది. ఇది మీరు మార్వెల్ యానిమేషన్స్ చూసుకోవచ్చు. దీని గురించి సపరేట్గా ఇంకొక న్యూస్లో ఇంకొక అప్డేట్లో మీకు మెన్షన్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మన ఇది మార్కో మూవీ ఉంది కదా, ఇది తెలుగు వర్జన్ అవుతుంది. 1st January రోజున రిలీజ్ అవుతుందంట. ఆల్రెడీ మలయాళంలో భారీ హిట్ అయిందని అయితే టాక్ ఉంది ఇక్కడ. అండ్ మన దగ్గర కూడా మలయాళం వర్జన్స్ అయితే రిలీజ్ అయినాయి. తెలుగు వర్జన్ వచ్చేసరికి అయితేనేమో మనకి January 1st రోజున థియేటర్స్లో రిలీజ్ అవుతున్న అప్డేట్ అయితే చేసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రము ఐడెంటిటీ అనే ఇంకొక మూవీ ఉంది భయ్, ఇది కూడా డబ్బింగ్ మూవీ అనుకోవచ్చు భయ్. ఇంతకుముందు చెప్పినట్టు మార్కో లాగా ఇది కూడా డబ్బింగ్ మూవీయే. ఇది 2nd January రోజు థియేటర్స్లోకి అయితే వస్తుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం డబ్బింగ్ మూవీస్ ఎక్కువ వస్తున్నవి చూస్తారా చూడ కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం చూసుకుంటే మాత్రమే యానిమేకి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఈ యానిమేకి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మన డ్రాగన్ బాల్కి సంబంధించిన న్యూస్ స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే వెజిటా అనే క్యారెక్టర్ మీద అనమాట. సో రీసెంట్గా ఏంటంటే డ్రాగన్ బాల్ డైమా అయితే కొత్త యానిమే సిరీస్ వస్తుందా డ్రాగన్ బాల్ జీ మీద. సో డ్రాగన్ బాల్ సిరీస్లో ఈ ఫ్రాంచైజ్లో కంటిన్యూటీ అనేసి అయితే అంటారు. సో టైమ్ లైన్ కంటిన్యూటీలో ఫస్ట్ టైం అనుకోవచ్చు వెజిటా అది సూపర్ సైన్ 3 ఫామ్ అంటారు. సో ఆర్టికల్స్ అవన్నీ కూడా నేను చెక్ చేసినాను. వెజిటా అయితే సూపర్ సైన్ 3 ఫామ్ని అయితే అచీవ్ చేసింది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసారన్నమాట. అది కూడా ఎవరు కిడ్ ఫామ్ చిన్న పిల్లగానిలాగా ఉన్నప్పుడు సూపర్ సైన్ 3 ఫామ్ అయితే తీసుకొచ్చారు. సో భూసాగా డ్రాగన్ బాల్ జీ మజంబు భూసాగాలు అయితే తీసుకురాలి కానీ దీంట్లో అయితే తీసుకొచ్చారు అనేసి అయితే అంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది, కొంచెం యూనిక్నెస్ యాడ్ అవుతుంది. అండ్ మన గోకు అయితే అచీవ్ చేయలేకపోయారు, మస్తు ట్రైనింగ్ చేసిండు. ఎట్లా అచీవ్ చేసిండు అనేసరికి బాగుంటుంది. మస్తు కష్టపడ్డాడు, ట్రైనింగ్ చేసిండు, అచీవ్ అయిన అనేసి అయితే ఒక కామెంట్ డైలాగ్ వస్తుంది అనమాట. బాగా అనిపించింది. చూడండి డ్రాగన్ బాల్ ఏమంటారు డైమా యానిమే అవుతుంది, అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో నెక్స్ట్ యానిమే గురించి చూసుకుంటే బ్లీచ్ గురించి అనమాట. సో బ్లీచ్ గురించి తెలిసినోడు ఉన్నాడు, యానిమేలు ఉన్న వాళ్ళైతే అందరికి తెలిసిందే, మంచి సిరీస్. సో మన వాళ్ళు ఇంకొక పార్ట్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే బ్లీచ్ 1000 Year బ్లడ్ వార్ యానిమే అయితే కన్ఫర్మ్ అయిపోయింది బై. 4th పార్ట్ అవుతుందో బై ఫైనల్ సీజన్ లాగా అయితే తీసుకొస్తారు, ఇక్కడ మెన్షన్ కూడా చేసారు. సో బై నిజంగా చెప్తున్నా 1000 Year బ్లడ్ వార్ యానిమే చూసినాక బై నా నెత్తిలోకి పోతలేదు, అంత బాగుంది, చాలా బాగుంది. అండ్ మీకు జియో సినిమాలో కూడా
అవైలబుల్ ఉంది, మీరు వాచ్ చేసుకోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి 1000 Day బ్లడ్ వాక్ యానిమీ. అండ్ మనకైతే 4th పార్ట్ ఏదైతే ఉందో బై దాన్ని ఫైనల్ సీజన్ లాగా అయితే కంక్లూడ్ చేసేస్తాం అనమాట. అంటే ఇవి యానిమీకి సంబంధించిన న్యూస్ అనమాట బై. అండ్ ఇవి ఇవాళ మూవీ న్యూస్ బై నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. నచ్చి మంచి న్యూస్ లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.